హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డేటా డ్రిప్ తెలుగు. ఈ వీడియోలో మనము హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్ గురించి తెలుసుకుందాము. లాస్ట్ వీడియోస్లో మనం ఆల్రెడీ ఎన్క్రిప్షన్, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ గురించి తెలుసుకున్నాము. ఈవెన్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ టాపిక్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మనము హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్ గురించి తెలుసుకుందాం అండ్ ఇది ఎందుకు వాడుతున్నామో కూడా చూద్దాం. యూజువల్గా మనకి సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో ఏమో కీ షేరింగ్ అనేది ఒక ఫ్లా. కీ షేరింగ్ జరిగేటప్పుడు ప్రీ షేర్డ్ కీని షేర్ చేసేటప్పుడు అది ఒక అన్సెక్యూర్డ్ మెసేజ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, మెసేజ్ కమ్యూనికేట్ అవుతుంది. అప్పుడు అటాకర్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఆ మెసేజ్ని, ఆ కీని కాపీ చేసుకొని ఆ తర్వాత కమ్యూనికేషన్లో జరిగే ప్రతి మెసేజ్ని తను డీక్రిప్ట్ చేసి చదవగలుగుతాడు. అట్ ద సేమ్ టైం రిసీవర్గా కానీ సెండర్గా కానీ తను ఇంపోర్ట్స్నేట్ కూడా కాగలుగుతాడు, బికాస్ హీ ఈస్ హ్యావింగ్ సిమెట్రిక్ కీ. బట్ అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ సెక్యూర్ అయినప్పటికీ ఇట్ ఈస్ వెరీ స్లో. కమ్యూనికేషన్ అనేది సెక్యూరిటీగా జరిగినా కానీ సరే స్లోగా జరుగుతుంది. హ్యూజ్ డేటా ఉందంటే ఆ హ్యూజ్ డేటాని సెండ్ ఆర్ రిసీవ్ చేసుకునికే అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో మనకి అవర్స్ ఆఫ్ టైం పడుతుందన్నమాట. సో ఈ ఫ్లాస్ని మిటిగేట్ చేసేకే మనము హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్ని యూజ్ చేస్తాం. సో బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద టాపిక్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ఏమైనా సజెషన్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. సో హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్ పేరులో ఉన్నట్టుగానే ఇది ఒక హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్ అనమాట. సో మనకి ఉన్నటువంటి ఫ్లా ఏంటి? సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో అది చాలా ఫాస్ట్ అనమాట. మనకు చూసుకున్నట్లయితే హ్యూజ్ డేటాని కూడా 0.5 సెకండ్స్ నుండి 5 సెకండ్స్లోనే షేర్ చేయగలుగుతుంది. కానీ అసిమెట్రిక్కి మాత్రం అవర్స్ టైం తీసుకుంటుంది. కానీ సిమెట్రిక్కి సెక్యూర్ కాదు, కానీ అసిమెట్రిక్కి సెక్యూర్. అందుకు మనం ఏం చేస్తామంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని రెండింటిని కలిపి వాడతాం. అదే హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ప్రీవియస్గా యూజ్ చేసిన ఎగ్జాంపులే తీసుకుందాము. లెట్ మీ ఎరేజ్ దీస్ థింగ్స్. సో ఎప్పట్లాగానే అఖిల్ అండ్ కాత్యాయని కూడా ఒక మెసేజ్ని సెండ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఆ మెసేజ్ ఏంటి అంటే అఖిల్ భోన్ చేసావా అనే మెసేజ్ కాత్యాయనికి పంపించాలి అని అనుకుంటున్నాడు. సో ఇలా పంపించాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారంటే సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని వాడదాము అని అనుకున్నారు. ఎందుకంటే భోన్ చేసావా అన్న మెసేజ్ తోటి అయిపోదన్నమాట కమ్యూనికేషన్. ఈవెన్ అఖిల్ ఇంకో వీడియో కూడా సెండ్ చేయాలనుకుంటున్నాడు, విచ్ ఇస్ 500 MB ఆఫ్ డేటా ఉంది. అది ఒక పెద్ద వీడియో, 4K రెజల్యూషన్లో తీసినటువంటి వీడియో. సో ఒక మెసేజ్ అండ్ వీడియో సెండ్ చేయాలనుకున్నారు అండ్ వాళ్ళు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని వాడదాం అనుకున్నారు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్ కాబట్టి. ఇందాక మనం చూసుకున్నాం కదా, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో 500 MB డేటా కూడా 5 సెకండ్స్లోనే వెళ్ళిపోతుంది, 0.5 to 5 సెకండ్స్. సో దే డిసైడెడ్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ని వాడదాము అని. సిమెట్రిక్ కీ ఆర్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని వాడదామని ఫిక్స్ అయ్యారు. హవెవర్ అలా డిసైడ్ అయిన తర్వాత మనకి తెలిసిందే ఈ మెసేజ్ని సెండ్ చేయాలంటే, ఎన్క్రిప్ట్ చేయాలంటే వాళ్ళకి సిమెట్రిక్ కీ కావాలి. అఖిల్కి ఒక సిమెట్రిక్ కీ కావాలి. అండ్ అఖిల్ దగ్గర ఒకటి సిమెట్రిక్ కీ ఉంటే సరిపోతుందా? కాత్యాయని దగ్గర కూడా సిమెట్రిక్ కీ ఉండాలి. అండ్ ఈ కీస్ని రెండింటిని వాళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ సింగిల్ కీ ఏదైతే ఉందో మనం ఈ కీని ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నమాట. ఎక్స్చేంజ్ చేసుకోకుంటే అఖిల్ దాన్ని ఎన్క్రిప్ట్ చేయలేడు, కాత్యాయని దాన్ని డీక్రిప్ట్ చేయలేదు. హవెవర్ ప్రాబ్లం ఏంటి? ఇలా పంపించేటప్పుడు డాక్టర్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి తను కూడా కాపీ చేసుకుంటున్నాడు అనేది ఇష్యూ కదా. అందుకు మనం ఏం చేయొచ్చు అంటే కేవలం ఈ సిమెట్రిక్ కీని, ఈ సింగిల్ కీని సెండ్ చేసేకి మాత్రమే వీ కెన్ యూస్ అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్. సిమెట్రిక్ కీ ప్లస్ అసిమెట్రిక్ కీ, సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఈజ్ ఈక్వల్ టు హైబ్రిడ్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సిమెట్రిక్ కీ ఉంది కదా, ఫస్ట్ మనకి ఈ సిమెట్రిక్ కీని ఎలా ఎన్క్రిప్ట్ చేస్తారంటే, నేను షార్ట్ ఫామ్ వాడుతున్న సిమెట్రిక్ కీని ఎస్కే అందాం. ఎస్కేని ఎన్క్రిప్ట్ చేసేటప్పుడు అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ కోసం మనం యూజ్ చేసే కీస్ని వాడుకుంటాం. మీరు నా వీడియో చూసినట్లయితే అసిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ది మీకు అఖిల్ దగ్గర 3 కీస్ ఉంటాయి. ఒకటి అఖిల్ పబ్లిక్ కీ, అఖిల్ ప్రైవేట్ కీ అండ్ కాత్యాయని పబ్లిక్ కీ. కాత్యాయని దగ్గర కూడా కాత్యాయని పబ్లిక్ కీ, కాత్యాయని ప్రైవేట్ కీ అండ్ అఖిల్ పబ్లిక్ కీ ఉంటాయి. బికాస్ దే బోత్ షేర్డ్ పబ్లిక్ కీని ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి. అందుకే డాక్టర్ దగ్గర కూడా ఈ 2 కీస్ ఉంటాయి. సో ఇప్పుడు అఖిల్ ఏం చేస్తాడంటే సిమెట్రిక్ కీని షేర్ చేసేటప్పుడు ఎస్కే అండ్
అఖిల్ ప్రైవేట్ కీ తోటి ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. దిస్ ఈజ్ ఫర్ ఆథెంటికేషన్. అంటే అఖిలే సెండ్ చేస్తున్నాడు సిమెట్రిక్ కీని అన్నికే ఇది ప్రూఫ్. నెక్స్ట్ దాన్ని సెకండ్ లేయర్ ఆఫ్ ఎన్క్రిప్షన్లో ఏం చేస్తాడంటే కాత్యాయని పబ్లిక్ కీని పెట్టి కాత్యాయనికి ఈ మెసేజ్ని సెండ్ చేసేస్తాడు. ఇన్ కేస్ మధ్యలో డాక్టర్ మామ దీన్ని ఇంటర్సెప్ట్ చేసినా ఈ ఫస్ట్ లేయర్ని కూడా తను డీక్రిప్ట్ చేయలేడు, ఎందుకంటే తన దగ్గర కాత్యాయని ప్రైవేట్ కీ లేదు. సో మనం ఇక్కడ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని నలిఫై చేసేసాం. ఇదే మెసేజ్ కాత్యాయని దగ్గరికి వెళ్ళాక కాత్యాయని ఏం చేస్తుంది, ఓకే ఫస్ట్ లేయర్లో పబ్లిక్ కీ ఉంది కాత్యాయనిదే, సో తను కాత్యాయని ప్రైవేట్ కీని యూజ్ చేసి దీన్ని డీక్రిప్ట్ చేసేస్తుంది. పర్ఫెక్ట్, ఫస్ట్ లేయర్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెకండ్ లేయర్ని ఎలా తీసేస్తుంది, అఖిల్ ప్రైవేట్ కీ పెట్టాడు. అఖిల్ ప్రైవేట్ కీని డీక్రిప్ట్ చేయాలంటే అఖిల్ పబ్లిక్ కీ కావాలి, అది ఆల్రెడీ కాత్యాయని దగ్గర ఉంది. సో అఖిల్ పబ్లిక్ కీని యూజ్ చేసి కాత్యాయని డీక్రిప్ట్ చేస్తుంది మెసేజ్ని. దీని ద్వారా సెకండ్ లేయర్ ద్వారా ఏమర్థమైంది మనకి, ఆథెంటికేట్ కూడా అయిపోయింది, అంటే సిమెట్రిక్ కీని సెండ్ చేసింది అఖిలే. సో ఈ విధంగా సిమెట్రిక్ కీ అనేది మధ్యలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కాత్యాయని అండ్ అఖిల్ దగ్గర ఇద్దరి దగ్గర ఇప్పుడు సిమెట్రిక్ కీ అనేది ఉంది. అండ్ ఇది కాంప్రమైజ్ కూడా కాలేదు, అంటే ఎవరి దగ్గర కాపీ కూడా లేదు. సో కమింగ్ ఫార్వర్డ్ వన్స్ ఇది ఈ కమ్యూనికేషన్ జరిగిన తర్వాత, షేడ్కి వెళ్ళిపోయిన తర్వాత, సిమెట్రిక్కి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రతి కమ్యూనికేషన్ని వాళ్ళు సిమెట్రిక్ ఎన్క్రిప్షన్లోనే చేసుకుంటారు, ఎందుకంటే ఇట్ ఈస్ ఫాస్ట్ అండ్ సింపుల్. ఈ సిమెట్రిక్ కీని యూజ్ చేసే మెసేజ్ని ఎన్క్రిప్ట్ చేస్తాడు అండ్ వీడియోని ఎన్క్రిప్ట్ చేస్తాడు. ఈ సిమెట్రిక్ కీని యూజ్ చేసే కాత్యాయని కూడా డీక్రిప్ట్ చేసి వస్తుంది. సో ఫస్ట్ ఇనీషియల్గా జరిగేటువంటి ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో, ఈ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్ జరిగే ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో, స్టెప్ 1, ఇది మాత్రమే అసిమెట్రిక్ కీని యూజ్ చేసి, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని యూజ్ చేసి షేర్ చేస్తాం. దీనివల్ల మనకి షేర్డ్ కీ అనేది ఎక్కడే కానీ కాంప్రమైజ్ అవ్వకుండా అఖిల్ దగ్గర నుండి కాత్యాయని దగ్గరికి, లేదా కాత్యాయని దగ్గర నుండి అఖిల్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ మనం షేర్డ్ కీని సక్సెస్ఫుల్గా సెక్యూర్ చేసుకున్నాం. దాని తర్వాత జరిగే ప్రతి కమ్యూనికేషన్, ప్రతి మెసేజ్ సిమెట్రిక్ కీ ఎన్క్రిప్షన్లోనే జరుగుతుంది. ఎన్నిసార్లు మెసేజెస్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళినా కానీ డాక్టర్ కానీ థర్డ్ పర్సన్ కానీ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి హ్యాక్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సిమెట్రిక్ కీ లేదు కాబట్టి. సో ఈ విధంగా మనము సిమెట్రిక్ కీని అండ్ అసిమెట్రిక్ కీని రెండింటిని కంబైన్ చేసి హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ని వాడుకొని మనము మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ని నలిఫై చేస్తున్నాము, సెండర్ని ఆథెంటికేట్ చేస్తున్నాము, అండ్ ఫైనల్లీ కమ్యూనికేషన్ని ఫాస్ట్గా స్పీడ్ చేసేసామన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ ఎన్క్రిప్షన్ అప్రోచ్. సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ని యూజ్ చేసుకొని మనము బల్క్ డేటాని ఫాస్ట్గా సెండ్ చేస్తాము, అండ్ అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ యూజ్ చేసుకొని ఎన్క్రిప్షన్ కీస్ని షేర్ చేస్తాం సెక్యూర్గా. ఎన్క్రిప్షన్ కీస్ చాలా తక్కువ సైజులో ఉంటాయి కాబట్టి అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్లో కూడా ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది అనమాట మెసేజ్, లైక్ కమ్యూనికేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది విత్ ఇన్ మైన్యూట్ ఆఫ్ సెకండ్స్లో. సో ఇది ప్రెజెంట్గా వైడ్లీ యూజ్డ్ అప్రోచ్. ఈవెన్ TLS, HTTPS సెక్యూర్ మెసేజ్ యాప్స్లలో కూడా ఇప్పుడు ఇదే అప్రోచ్నే వాడుతున్నాము. మనం HTTPS గురించి, TLSS గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. So yeah, this is all about the hybrid encryption approach. Please do subscribe to my channel, and if you have any doubts, please do comment and like the video. Thank you for watching.